బ్రేకింగ్ చూస్తున్నాం. బిగ్ టీవీకి మంత్రి నారా లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. దుబాయ్లో మహిళ పడుతున్న ఇబ్బందులను వెలుగులోకి తీసుకొచ్చింది బిగ్ టీవీ. దీంతో మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఈ ఇష్యూను తన దృష్టికి తీసుకొచ్చినందుకు బిగ్ టీవీకి ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. త్వరలోనే బాధిత మహిళ జ్యోతిని సేఫ్గా స్వదేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటారని తెలిపారు లోకేష్. నా పేరు జ్యోతి అండి. ఇది కపిలేశ్వర మండలం ఈదివల్ల గ్రామం. అయితే మాకున్న ఆర్థిక సమస్యను బట్టి నేను ఒక ఏజెంట్ నమ్మి నేను అబ్దవి వచ్చానండి. ముగ్గురు ఉంటారు. నన్ను ఇక్కడ తీసుకొచ్చి పెట్టారండి. ఇక్కడైతే ముగ్గురు లేరు. ఒక్కరిదాన్ని చేయాలి పని అంతా, అలాగే చేయించుకుంటున్నారు. అయితే సరిగ్గా తిండి పెట్టడం లేదు, అలాగే సరిగ్గా చేతి ఇవ్వడం లేదు, ఇంటి చేసుకొని ఇవ్వడం లేదు. అలాగే నేను వచ్చిన దగ్గర నుంచి పని ఎక్కువైపోయి నాకు అసలు ఒంట్లో బాగుంటలేదు. ఆవేశం వచ్చి గుండెలు ఆగేసి ఎన్నుముకతో ఎంతో బాధపడుతున్నాను. హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్యాబ్లెట్లు ఇవ్వమంటే అస్సలు పట్టించుకోరు, అసలు ఏమి ఇవ్వరు. అలాగే చేద్దాం పని నువ్వు అనేసి అంటున్నారు, పంపించమంటే పంపించనంటున్నారు. నేనైతే చాలా బలహీనత అయిపోయి నేను నుంచోలేని పరిస్థితిలో ఉన్నట్టున్నాను. అలాగే చేస్తున్నాను, ఏం చేయాలో తెలియక నేను వీడియో పెడుతున్నాను. దయచేసి వీడియో చూసిన పెద్దలు. 4 నెలల క్రితం ఉపాధి కోసం జ్యోతి అనే మహిళ అబుదాబి వెళ్ళింది. పని ఎక్కువైందని, భోజనం, సరైన వసతులు లేవని ఆవేదన వ్యక్తం చేసింది జ్యోతి. తనను ఇండియాకు రప్పించాలని ప్రాధేయపడింది. జ్యోతిది అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలం శివారు వీధి వారిలంక గ్రామంగా తెలుస్తోంది. అండి జ్యోతి మా చెల్లండి. మా జ్యోతి ఫోన్ చేసిందండి. ఫోన్ చేసి మా మధ్య గారు పంపిందండి. పంపితే ఆ వీడియో చూపించాడండి. మాకు చూపించినాకండి చాలా ఇబ్బంది పడుతుందండి. ఆ వీడియో చూసిన కాడి నుంచి పిల్లలు చాలా బాధపడుతున్నారండి, ఏడుతున్నారండి. ఏడుతుంటే మాకు చూడలేకపోతున్నామండి, చాలా బాధపడుతుందండి. అందుచేత మీరు ఏం చేస్తారో చేసండి, ఆవిడ్ని మాకు పంపించేలా చూడండి, అదే మేము కోరుకుంటున్నామండి బాబు. మాకు ఇంట్లో ఇబ్బందుల వల్ల మా మిస్సెస్ బయటికి పంపించానండి. పంపింది గన్నవరం ఏజెంట్ ద్వారా వెళ్ళిందండి. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు 3 నెలలు అవుతుందండి వెళ్ళి. ఇప్పుడు చాలా ఇబ్బందులు పెడుతున్నారంటే వాళ్ళు. అయితే వచ్చేతను అనేసి నాకు అప్పుడు 3 రోజులకు ఒకసారి ఫోన్ చేస్తుందండి. ఫోన్ కూడా తీసేసుకునేలా ఉన్నారంటండి. అయితే ఇలాగా హాస్పిటల్ తీసుకెళ్ళమని, ఒంట్లో పోలేదు హాస్పిటల్ తీసుకెళ్ళమంటే తీసుకెళ్తలేదంటండి. భోజనం కూడా పెట్టట్లేదంటే, సరిగ్గా చూడలేదంటండి. నేను పైనుంచి దూకేస్తాను అనేసి డాబా పైన దూకేస్తానని చెప్పేసి నాతో ఫోన్ మాట చెప్పిందండి. అయితే నువ్వు అలాగా మామూలుగా నాతో చెప్పగానే ఇలాగని చెప్పేసి అనగానే నేను సరే నేను తీసుకొచ్చి బాధ్యత మామూలుగా నేను అవలోకలు మీడియా ద్వారా నేను రప్పించుకుంటాను, నువ్వు కంగారు పడకు అని చెప్పేసి నేను అన్నానండి. నా బిడ్డలు కూడా ఏడ్చేస్తున్నారండి, నా పిల్లలిద్దరు ఏడుతున్నారండి అని చెప్పేసి నేను మీడియాకి ఇచ్చానండి. ఇప్పుడు నా బిడ్డలు ఏడ్చేస్తున్నారండి. మా అమ్మని తీసుకురమ్మనేసి అధికారులని కోరుతున్నామండి. మేమన్నా మా బిడ్డలని మీరు త్వరగానే నా భార్యని మా దగ్గర చేర్చమని అడుగుతున్నామండి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, దుబాయ్లో మహిళ పడుతున్న ఇబ్బందులకు సంబంధించి బిగ్ టీవీ అయితే వెలుగులోకి తీసుకొచ్చింది. దీనిపై ఇటు నారా లోకేష్ కూడా స్పందించారు. మరి దీనికి సంబంధించిన ప్రెసెంట్ అప్డేట్స్ ఎలా ఉన్నాయి శివ? అలాగే ఈయన కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? మొత్తం మీద చూసుకుంటే కనుక తూర్పు అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం
బిగ్ టీవీకి మంత్రి నారా లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. దుబాయ్లో ఓ మహిళ పడుతున్న ఇబ్బందులను వెలుగులోకి తీసుకొచ్చింది బిగ్ టీవీ. దీంతో మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఈ ఇష్యూను తన దృష్టికి తీసుకొచ్చినందుకు బిగ్ టీవీకి ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. త్వరలోనే బాధిత మహిళ జ్యోతిని సేఫ్గా స్వదేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు లోకేష్. ఇక ఈ ఘటనకు సంబంధించిన ప్రజెంట్ అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రజెంట్ మొత్తం మీద చూసుకుంటే కనుక ఏదైతే అబుదాబి వీధిలో వారి లంకకు సంబంధించిన ఒక మహిళ తప్పిపోయిన అక్కడ ఇబ్బందులు పడుతుంది అని కూడా బిగ్ టీవీ ట్విట్టర్ వేదికగా కూడా నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దీనికి స్పందించిన నారా లోకేష్ ఖచ్చితంగా బిగ్ టీవీకి ధన్యవాదాలు తెలుపుతూ ఎవరైతే మహిళలు ఉన్నారో ఆమెను తిరిగి ఏపీకి తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పి ఆయన ట్వీట్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గానికి సంబంధించిన కాశీ జ్యోతి అనే మహిళ తన కుటుంబానికి సంబంధించి ఆర్థిక పరిస్థితులతో ఇబ్బందులు పడుతూ 4 నెలల క్రితం కూడా దుబాయ్ వెళ్ళింది. అయితే అక్కడ అరబక్ షేక్ ఇంట్లో పనిచేసేందుకు పి గన్నవరం చెందిన ఒక ఏజెంట్ ద్వారా వెళ్ళిన ఆమె అక్కడ వెళ్ళినప్పటి నుంచి కూడా నానా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఆర్థికంగా కూడా ఇబ్బందులు పడుతూ తిండి లేక అనారోగ్యం సరిగ్గా లేక కనీసం తినడానికి తిండి తాగటానికి నీరు లేక ఆమె ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపించింది. తనని కాపాడాలని చెప్పి కూడా ఆమె వాపోతుంది. అయితే ఆ ఇంటి యజమానికి ఎవరైతే ఆమె పనిచేస్తుందో ఆ యజమానికి తన పరిస్థితి చెప్పినా కానీ ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. నా ఆరోగ్యం క్షీణించిపోతుంది, చనిపోయే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి కూడా ఆ మహిళ అయితే ఒక సెల్ఫీ వీడియోని విడుదల చేయడం జరిగింది. ఆ మహిళ విడుదల చేసిన వీడియోని బిగ్ టీవీ ప్రసారం చేయడంతో పాటు దీనిపై ప్రత్యేకంగా కూడా కథనాన్ని నడిపింది. అయితే ఈ అంశానికి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ కి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. నారా లోకేష్ ఈ అంశానికి సంబంధించి ఎవరైతే బాధిత మహిళ ఉన్నారో ఆ మహిళని తిరిగి ఇండియా తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటాను, అలాగే ఈ అంశాన్ని తన దృష్టికి తీసుకొచ్చి వెలుగులో తీసుకొచ్చినందుకు బిగ్ టీవీకి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ.